మన దేశంలో పేరు పోయిన చిత్రకారులల్లా నెంబర్ 1 ఎవలంటే ఫస్ట్ వచ్చే పేరు రవివర్మ. 1848లో కేరళ ట్రావెన్కోర్లో పుట్టిన ఆ కళాకారుడు 58 ఏళ్ల వయసులో కాలం చేసిందట. నిన్న రాజా రవివర్మ సార్ జయంతి ఉండే. ఇక ఆయన జయంతికి నివాళిచ్చేతందుకు వైజాగ్లో ఉండే ఆర్టిస్టు ఎంత ఎరైటీగా రవివర్మ బొమ్మ గీసిండో చూసిరా పోర్రి. ఒక కవి మనసుని ఇంకో కవి అర్థం చేసుకుంటాడన్నట్టు ఒక గొప్ప ఆర్టిస్టు రూపాన్ని ఇంకో ఆర్టిస్టు ఎంత అద్భుతంగా చూపెట్టిండో చూడుర్రి. ఇలా పెద్ద గొప్ప ఏమున్నది, మామూలుగా అందరు గీసినట్టే గీసిర్రు. ఇట్లా గీసేటోళ్ళు చాలా మందే ఉంటారు అనిపిస్తుండొచ్చు కొంతమందికి. అయితే ఇది కలర్లు పెన్సిళ్లతో గీసిన బొమ్మ కాదు, మిల్లెట్స్ తోటి తయారు చేసిన బొమ్మ. అవేనో వల్ల రాగులు, కొర్రలు, సామలు, సజ్జలు, నల్ల సామల సొంటి తృణధాన్యాలతోటి ఈ బొమ్మను తయారు చేసిండట. విశాఖపట్నంలో ఉండే మోకా విజయ్ కుమార్ అనే కళాకారుడు గిట్లా బొమ్మను తయారు చేసిండు. మస్తున్నది లే చూసేదందుకు. ఇదివరకు ఇట్లనే మిల్లెట్ తోటి చాలా మంది బొమ్మలు తయారు చేసిండు. విరాట్ కోహ్లీ బొమ్మ, పెద్ద ఎన్టీఆర్ బొమ్మ, మోడీ సారు నిలువెత్తు బొమ్మ, గంతెందుకు మొన్నీ నడుమ కాలం చేసిన రతన్ టాటా బొమ్మ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ బొమ్మ. ఓ ఇట్లా మనోళ్ళు బయటోళ్ళనే తేడా లేకుండా సెలబ్రిటీల బొమ్మలు మస్తుగా తయారు చేసుకుంటా సొసైటీకి మిల్లెట్స్ ఇలువేందో తెలివ చెప్పుకుంటేనే తన లోపటున్న ఈ స్పెషల్ టాలెంట్ను బయట పెడుతున్నాడు గిట్లా.